ఆయన ఎవరిని చెడ్డవాడిగా పుట్టించలేదు. ఈ భూమి మీద చెడ్డవాడు అనేవాడు ఎవరు లేరు. చెడ్డవాడు అనేవాడు పుట్టినప్పుడు ఎవరో చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు మంచివాడు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన పిల్లలు కూడా మంచివాళ్ళే ఉంటారు. కానీ మనుషులు పుట్టిన తర్వాత వారిలో ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చెడును వారి హృదయంలోకి తీసుకొచ్చి, చేదైన వేరును వారి హృదయంలోకి తీసుకొచ్చి వారు చెడ్డవారిగా, దొంగలుగా, అబద్ధికులుగా మార్చిపోతూ ఉన్నారు. ఒక రైతు మంచి విత్తనాన్ని తీసుకుని పొలంలో నాటాడు. ఒక విత్తనం నాటిన తర్వాత అది మహావృక్షమై ఫలించి తన కాయాలని చెప్పేసి ఎంతో ఆశపడి ఉన్నాడు. ఆ చెట్టుకు ప్రతిరోజు కూడా నీరును పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు. ఆ చెట్టు మీదకి ఏ దుష్టమృగాలు రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అయినా కొంతకాలం తర్వాత ఆ చెట్టు బాగా ఫలించింది, మంచి కాయలు కాసింది. ఆ కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళి తిందామని చూసినప్పుడు ఆ చేదైన కాయలు కనిపించింది. ఆ రైతు ఆశ్చర్యపోయాడు. నేను మంచి విత్తనమే వేశాను, చక్కగా నీరు పెట్టాను, అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు ఈ విత్తనం చేదుగా మారిందని చెప్పి ఆ చెట్టు యొక్క లోపలికి తవ్వి చూసుకున్నట్లయితే ఆ చెట్టు వేర్లు, చెట్టు ఇక్కడ పెరిగినప్పుడు దాని వేర్లు చుట్టూ పాతుకుపోతాయి, చుట్టూ అనేక ప్రాంతం వైపు వెళ్ళిపోతామండి. ఆ వేర్లు భూమిలో పెరుగుతా వెళుతున్నప్పుడు ఆ చెట్టుకు దూరాన చేదైన చెట్టు ఒకటి ఉంది. ఆ చేదైన చెట్టు వేరు ఈ మంచి ఫలాలు ఫలించే యొక్క చెట్టు వేర్లను తగిలినప్పుడు ఆ చేదైన చెట్టులో ఉన్నటువంటి ఆ చేదు అనే సారాన్ని త్వరగా ఈ మంచి చెట్టు గుంజేసుకుని ఈ మంచి వృక్షం కూడా ఎలా మారిపోయిందంటే చేదైన ఫలాలు ఇచ్చేది మారిపోయింది. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒక మంచి చెట్టే, విత్తనం వేసిన వ్యక్తి మంచివాడే, మనల్ని పిలిచిన దేవుడు మంచి దేవుడే ఆయన. కానీ తన బిడ్డలు ఎలా చెడ్డవారిగా మారిపోతున్నారు అంటే ఈ లోకంలో మనం అనేక మంది చెడ్డవారితో సహవాసం చేయటం వల్ల ఆ చెట్టు మంచిదే, కానీ ఆ చెట్టు ఏమైపోయిందంటే దాని వేరు, భూమిలో ఉన్నటువంటి వేరు వెళ్ళిపోయింది. చేదైనటువంటి ఆ చెట్టుకు తగలటం వల్ల దానిలో ఉన్న సారమంతా గుంజుకుని తన యజమానుడికి, తను ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఆ యజమానికి చేదైన ఫలాలు బహుమానం గురించి. ఈరోజు మన ప్రభు గారు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ భూమి మీద, ఈ భూమి, ఆకాశం, ఈ సర్వ సృష్టి ఏది కూడా సృష్టింపబడక మునిపే ప్రభు గారు ఏమనుకున్నారంటే ఈ సహోదరుడు నాకు కావాలి, ఈ సహోదరు నాకు కావాలి, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నా వాళ్ళు అని చెప్పేసి మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మన బిడ్డలకు ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మనలో కూడా మంచి ఫలాలు, తీయని ఫలాలు, మధురమైన ఫలాలు మనలో చూడాలని అనుకుంటున్నారు యేసుప్రభు. ఆయనకు మనం చేదైన ఫలాలు ఇచ్చేవారుగా ఉంటామా, లేదా మధురమైన ఫలాలు ఇచ్చేవారుగా ఉంటామా? ఆనాడు హెబ్రీ సంఘం గురించి అంటున్నాడు, మీలో చేదైన వేరు ఏదైనా మొలిచినట్లయితే అది వెంటనే తీసేసుకోండి. లేదంటే ఆ చేదైన వేరు వల్ల మీ యొక్క ఆత్మీయ జీవితం దెబ్బతింది, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారని చెప్తాను. మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ చికెన్లో కూడా చేదైన పాటు అవుతుంది. ఆ పాటును కనుక తొలగించకుండా చికెన్ కూర వండినట్లయితే